హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పద్మ మన్ని చూడండి, ఎంత వర్షం చూడండి. ఎప్పుడు పడాలో ఎప్పుడు పడకూడదో ప్రకృతికి బాగా తెలుసు అనుకుంటా వర్షం. అందుకే మేము చదువుకున్న రోజుల్లో సింధు నాగరికత ప్రజలు ప్రకృతినే పూజించేవారంట దేవుళ్ళలాగా. ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది అని. ప్రకృతి లేని మనం లేం కదా. రైతన్నలకి ఒక సలహా అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది. రాత్రి మాకు జరిగిన దానికి చూడండి, ఇక్కడ కరెంటుకి సంబంధించినవి ఉంటాయి కదా, ఎవరి ట్రాన్స్ఫారాల వాళ్ళకి చూసారా, అట్లా ప్రతి పొలాల్లోనూ ఉంటాయి కదా, వైర్లు తెగిపోయి ఉంటాయి. కానీ వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అదిగోండి, మీకు కనిపిస్తుందా ఆ పొలంలో దూరంగా అయితే, అదిగోండి ఆ పొలంలో అలాంటివన్నీ ఉంటాయి, కరెంటు ట్రాన్స్ఫారాలు. అవి పక్కన ఈ మామిడి తోటలో అలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఈ గేదెలు తోలుకొని వెళ్తూ ఉంటారు, తర్వాత మామూలుగా వెళ్తూ ఉంటారు, పొలాల్లో పనులకు వెళ్తూ ఉంటారు. ఈ వైర్లు ఊడిపోయి ఉంటాయి, పేలుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మేము చూడండి, వర్షం ఈ టైంలో కోడి పిల్లలు పెడితే కనుక రోగాలు కంపల్సరీ వస్తాయి, డిసీజులు వాటికి. అందుకే మేము కూడా ఒక 15 రోజులు ఆపేసాం పెట్టకుండా. ఇలా వరుసగా వర్షాలు పడకూడదండి. బాగుంది, నేచర్ బాగుంది కదా. ఉదయం పూట మార్నింగ్ 3 నుండి కంటిన్యూగా ఇప్పుడు 7, 8 అవుతుంది. చూడండి, పడుతూనే ఉంది. ఆకుల మీద పడిన వర్షం చూడండి. ఈ కాలువల పక్క నుంచి వాళ్ళ పొలాల్లోని వీళ్ళ పొలాల్లోని నీళ్ళన్నీ, ఇది లోతుగా ఉంది కాబట్టి ఈ నీళ్ళన్నీ ఇలా వచ్చేయడం. చాలా బాగుంది కదండి. మీకు కూడా బహుశా వర్షం పడుతూనే అన్ని చోట్ల ఉందంటున్నారు కదా, మీకు కూడా పడుతూనే ఉంటుంది. ముందు నా మాట కన్నా మా రేకుల మీద పడిన వర్షపు చినుకుల సౌండ్ ఎక్కువగా ఉంది. మనం వేరే మ్యూజిక్ ఏం పెట్టుకోక్కర్లేదు, ఈ మ్యూజికే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.